ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషనల్స్ వరల్డ్. నేను మీ నాగసుధాని మాట్లాడుతున్నాను. ఈరోజు మళ్ళీ మన రోజ్ ఆపిల్ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. అయితే మళ్ళీ వచ్చాను ఏంటి సార్, మేడం గారు అంతకుముందు చూపించారు కదా, మిల్క్ షేక్ చేశారు కదా అని అనుకోమాకండి. అసలు చెట్టు అప్పుడు కొన్ని కాయలే ఉన్నాయి, ఇప్పుడైతే కాయలు హార్వెస్టింగ్కి చాలా బాగా వచ్చినాయి అన్నమాట. అసలు మీతో ఇలాంటి విషయాన్ని మీతో షేర్ చేసుకోకుండా మాత్రం నేను ఉండకూడదు. అది నాకు ఎంతో గిల్టీ ఫీలింగ్గా ఉంటుంది. అందుకని చెప్పి నేను మళ్ళీ రోజ్ యాపిల్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాను. కాయలు అయితే చూపించేస్తాను. ఇందులో ఒక స్పెషల్ ఒకటి ఉంది, ఆ స్పెషల్గా చూపిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి కెమెరా తిప్పుతాను. కాస్త లైటింగ్లో ఉంది, కాయలు అయితే మనకి కనబడతలేదు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మీరు కనుక కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఏదన్నా మీకు ఇలాగా అలాగా అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకండి. వర్క్ గురించి కామెంట్ ఏదైనా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నేనేమి ఈజీగానే తీసుకుంటాను. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం 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 వెళ్ళిపోదాం. ఒక చిన్న పిట్ట అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అదిగో అదిగో చూడండి. నేను అటు కెమెరా తిప్పంగానే నాకు కనబడిపోయింది. అది లక్కీగా నా కెమెరాలో ఇరుక్కుంటుంది అనమాట. అదిగో 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 చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో. ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయడానికి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ రోజ్ ఆపిల్, అక్కడ స్టార్ ఫ్రూట్, ఇంకా అవతల ఫాల్సా. వాటికి కావలసినన్ని కాయలు తినేయచ్చు. అలాగే స్టార్ ఫ్రూట్స్ కూడా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే కొంచెం సైజ్ తక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకెందుకు మన తీయాలనుకున్న రోజ్ ఆపిల్ ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. అదిగోండి ఫ్రెండ్స్, కాయలు అయితే సూపర్గా ఉన్నాయి అన్నమాట. ఐ థింక్ మీకు కనబడుతున్నట్టున్నాయి, గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా. అల్లల్లల్లా అసలు చూడండి ఎలా ఉన్నాయో, బీభత్సంగా ఉన్నాయన్నమాట. అయ్యో చూడండి గుత్తి ఎలా ఉంది ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా మొత్తం కూడా అవే అనమాట. ఇగో చూడండి ఫ్రెండ్స్, అసలు గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో. కాయలు అయితే బీభత్సంగా ఉన్నాయి, మొత్తం అన్ని కాయలే. పిల్లలు కూడా వస్తున్నారు ఫ్రెండ్స్, చాలామందికి ఇస్తున్నాము ఇంటి దగ్గర. అయితే ఈరోజు మొత్తం కాయలన్నీ దుంపేస్తాను అనమాట. ఇక్కడ కొమ్మ చూడండి ఎలా ఉందో, టింగ్ జడలాగా భలే ఉంది కదా ఫ్రెండ్స్. కాయల మధ్యలో నాగసుధా ఫ్రూటింగ్స్ నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మన గార్డెన్లో కాసిన కాపుని చూసి ఎంజాయ్ చేయాలంటే ఇదంతా ఒక గుత్తి అనమాట, పెద్ద గుత్తి. నేను ఇప్పుడు అది కట్ చేస్తాను పైనుంచి. మీకు ఇదంతా ఒకటే గుత్తి చూడండి ఫ్రెండ్స్. అసలు నాకు ఇలాంటివి తీసి హార్వెస్ట్ చేసేటప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నేను కూడా ఒక రైతు, నాలో ఒక రైతు దాక్కున్నాడు, నేను కూడా వ్యవసాయం చేయొచ్చు అన్న ఇది వస్తూ ఉంటుంది అనమాట లోపల నుంచి. నాకు అసలు అలాంటి కోరిక బాగా ఉంటుంది. ఓకేనా? ఎంత బాగుందంటే అసలు చూడండి. అమ్మ ఇది దీనికోసమే ఈరోజు వీడియో అనమాట. నేను దాదాపు 4 రోజుల నుంచి పిట్టల నుంచి చాలా జాగ్రత్త కాపలాకి వస్తున్నాను. అయినా కూడా ఇక్కడ కొంచెం కొట్టేసింది. అయినా పర్వాలేదు మీకు చూపించడానికి. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా నేను కూడా ఒక రైతునని? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇవి పెట్టిన తర్వాతే నాకు పెట్టినాక కొన్నాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చిందనమాట. నాకు ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నాననే సంతోషం నాకు ఎక్కువగా ఉంటుంది, అందుకే ఎక్సైట్మెంట్ ఎక్కువ వస్తుంది అనమాట. మీరేమనుకోవద్దు, ఏంటి ఇలా నవ్వేస్తున్నాను అని అనుకోమాకండి ఫ్రెండ్స్. ఓకేనా? కింద కూడా కాయలు పడిపోయినాయి ఫ్రెండ్స్. ఈరోజు ఇలా పడిపోతాయి ఇన్ని కాయలు అయితే మాత్రం. అంటే బాగా పైన అందవు కదా, అవి ఇంకా కొయ్యమన్నమాట, ఇట్లా పడిపోతాయి. అయినా బాగుంటాయి, అవి కూడా టేస్ట్గా బాగుంటాయి. అంటే రాలిన కాయలు కదా, చాలా టేస్ట్గా ఉంటాయి అవి కూడాను. ఫైనల్గా అయితే కాయలన్నీ కోసేసాం ఫ్రెండ్స్. ఈసారి బాగా హార్వెస్ట్ చేశాను, బాగా వచ్చినాయి కాయలు అయితే మాత్రం. చాలా కాయలు వచ్చినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో కాయలు అయితే మాత్రం. ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని కాయలు అయితే కోసుకున్నాను. అదే ఫ్రెండ్స్ రోజాపిల్ సెట్ అయితే అదే అనమాట, గ్రౌండ్లో వేశాను. ఇది రోజాపిల్ ప్లాంట్ అయితే, ఇటు సైడు స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట.
ఈ రెండింటి మధ్యలో ఈ అరుగు వేసుకున్నాను నేను. చల్లగా ఉంటుంది ఇక్కడ కూర్చుంటే మాత్రం. కాయలైతే ఇవి. ఓకే ఫ్రెండ్స్, మా అందరు వెళ్తున్నాను ఇక్కడ నుంచి. ఇక మధ్యలో అక్కడ ఇస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అన్నీ ప్యాక్ చేసుకుంటాను. ఇంకా చాలా టేస్ట్గా ఉంది. తింటే మాత్రం నోరు ఊరిపోయేట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. బాయ్.